హాయ్ హలో మనకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. చాలా హ్యాపీ అనమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత వచ్చింది ఏంటి అనేది మనమైతే ఈ ఫుల్ వీడియోలో చూసేసుకుందాం రండి. ఓకేనా? హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరైతే కొంతమంది అయితే షార్ట్ వీడియో చూసి వచ్చారనుకున్నా. సో షార్ట్ వీడియో చూడడం వల్లకైతే ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎందుకు అనేది మీరు తమ్మునేల్ చూసి ఉంటారు కదా. సో మనకైతే యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వచ్చిందనమాట. సో పేమెంట్ ఎంత వచ్చింది, నేను ఎంత కష్టపడితే ఆ పేమెంట్ వచ్చింది, ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేనైతే ఈ వీడియోలో ఫుల్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేనైతే 1 ఇయర్ కష్టపడినండి నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలనేసి. సో చాలా కష్టపడ్డా. కష్టం వెనక ఇంకా చాలా ఏమంటారు, కష్టం కాకుండా నేను ఇంకా ఎక్స్ట్రా మాటలు కూడా పడాల్సి వచ్చింది. సో మనకు ఒకటి ఫలితం దక్కాలి అని అంటే దానికి కష్టం ఉండాలి. అండ్ ఏమంటారు, ఎవరైనా అనే మాటలను కూడా వాటిని వదిలేస్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలన్నమాట. సో నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా, దీనికి కూడా చేయాలా, అందరికి వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ నాలాంటి ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్కి, ఖాళీగా ఉండే అమ్మాయిలకి సో ఇది ఒక మంచి ఏమంటారు, మంచి ఒక ప్లాట్ఫామ్ అనమాట యూట్యూబ్ అనేది. సో నన్ను చూసి కొంతమంది ఎవరైనా యూట్యూబ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఏమంటారు ఎనర్జీ ఇచ్చినట్టు, వాళ్ళని బూస్టప్ చేసినట్టు అవుతుంది అనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నా. సో నాలాంటి అమ్మాయిలకి ఇంకా ఖాళీగా ఉండే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట యూట్యూబ్ అనేది. దాన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి కానీ మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో అందుకోసమే మనకి ఈ వీడియోలో ఎంత పేమెంట్ వచ్చింది, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేసి దాని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేనైతే ఫస్ట్ అంటే యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అయితే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేక 4000 వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట. సో నాకైతే సబ్స్క్రైబర్స్ 3 monthsలో వచ్చిరు. కానీ 4000 వాచ్ అవర్ అయితే నాకైతే ఒక 1 year పట్టిందనమాట. 1 year అంటే నేను ఒక 8 months వరకు లైవ్ అయితే చేయలేదనమాట. సో మెయిన్లీ లైవ్ చేసి మనకైతే వాచ్ అవర్ అయితే తొందరగా గెయిన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా తొందర ఏమంటే ఎక్కువ మంది వస్తారనమాట మన లైవ్ చూసి. సో మనం ఫస్ట్ అయితే మనం ఒక లైవ్కి మనం ఇచ్చే లైవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ లైవ్లో బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సో మనం ఇట్లా లైవ్ చేస్తే మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా మాటలు అంటారు. సో ఎవరే మాటలన్నా మనం ఏంటో మనకు తెలుసు, మన గురించి మనకు తెలుసు. అండ్ మెయిన్లీ మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలన్నమాట. పెళ్ళైన అమ్మాయిలకైతే హస్బెండ్ సపోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అని అంటే వాళ్ళు అనే మాటలకి సో మనకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలన్నమాట. వాళ్ళు అనే మాటలకి ఏమంటారు, బాగా ఫీల్ అయిపోయి వద్దు చేయొద్దు అనుకునే వాళ్ళు మన పక్కన ఉంటే మనమైతే చేయలేము. సో వాళ్ళు అనే మాటలు అవి పక్కన పెట్టి మన పని మనం తీసుకుపోదాం అని కొంచెం ఎనర్జీ ఇచ్చే వాళ్ళైతే కావాలి. సో నా లైఫ్లో అయితే నా హస్బెండ్ అనమాట. సో చాలా అంటే చాలా నన్ను అండర్స్టాండ్ చేసుకొని చేసుకో అని నాకైతే మంచి సపోర్ట్ చేశాడనమాట. సో మా ఆయన సపోర్ట్ వల్లనే నేనైతే ఈరోజు అయితే సక్సెస్ అయ్యి ఉన్నాను అనమాట. మీ ముందు ఇలా ఉన్నాను. సో మనకైతే యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నన్ను ఇలాగే ఇంకా మన లైవ్ని, మన ఛానల్ని, మన వీడియోస్ని తొందరగా లైక్ చేసి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ వైరల్ అయ్యేలాగా చేయండి. సో ఏదైనా సబ్స్క్రైబర్స్ చేతుల్లో ఉంటుంది కదా. సో ఇంకా కొంచెం ఫాస్ట్గా, ఇంకా కొంచెం ఎక్కువగా ఏమంటారు గ్రోత్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను మన ఛానల్. సో అందరూ మీరు కూడా నాకైతే హెల్ప్ చేయాలన్నమాట. ఇంతవరకు చేసేది, సో ఇప్పటి నుంచి కూడా ఇంకా చేయండి అనమాట. సో అండ్ అలాంటి అమ్మాయిలు అయితే ఖచ్చితంగా యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి చూసి తప్పకుండా ట్రై చేస్తే మన వంతు మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే దక్కుతుంది అనమాట. సో నాకు వాచ్ అవర్ అయితే లైవ్ చేస్తేనే వచ్చింది. 3 monthsలో వాచ్ అవర్ వచ్చింది. అండ్ మానిటైజేషన్ ప్రాసెస్లో కూడా అవన్నీ చాలా క్లియర్గా ఇవ్వాలన్నమాట. సో అవన్నీ కూడా నాకైతే తెలియదు, మా ఆయనే చేసి. నేను జస్ట్ వీడియోస్, రీల్స్ చేసుకోవడమే నా పని. మా ఆయనే నాకు అంతా హెల్ప్ చేసిందనమాట. నేను జస్ట్ వీడియోస్ ఇవి చేసి అప్లోడ్ చేయడమే. ఆయనే ఏమంటారు మానిటైజేషన్ సంబంధించిన, గూగుల్ పిన్కి సంబంధించిన అన్నీ కూడా ఆయనే చూసుకున్నాడు అనమాట. సో గూగుల్ పిన్ కూడా మ్యాక్సిమం ఒక 1 month అట్లా వస్తుందంట. నాకైతే గూగుల్ పిన్ 1 weekలోనే వచ్చింది. గూగుల్ పిన్ వచ్చినాక మనకైతే డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. డాలర్ సింబల్ వస్తే మన లైఫ్ ఏమంటారు, మన ఛానల్ అమ్మయ్య అనుకునేటట్టు ఉంటుంది అనమాట. సో నాకైతే గూగుల్ పిన్ రాగానే డాలర్ సింబల్ అయితే కనిపించింది. కొంతమందికి గూగుల్ పిన్ రాగానే డాలర్ సింబల్ అయితే కనిపించదంట. సో దానికోసం కూడా వెయిట్ చేయాలన్నమాట. ఒక 2-3 days కూడా పట్టొచ్చు అనమాట డాలర్ సింబల్ కనిపించడానికి. సో నాకైతే వెంటనే కనిపించింది. కాకపోతే మనం ఎంటర్ చేసే డీటెయిల్స్ అనేవి సో పర్ఫెక్ట్గా క్లియర్గా ఉండాలన్నమాట. ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మనం పడ్డ కష్టం అంతా మళ్ళీ వృధా అయిపోతుంది. సో అలా మా ఆయన అయితే చాలా జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ ఇచ్చిండు. సో గూగుల్ పిన్ వచ్చింది అండ్ డాలర్ సింబల్స్, మెయిన్ డాలర్ సింబల్స్ $100 కావాలన్నమాట. మనకి యూట్యూబ్ నుండి పేమెంట్ రావాలంటే $100 మన అకౌంట్లో పడాలి. మన యూట్యూబ్లో $100 అయితేనే మనకు పేమెంట్ అనేది వస్తుంది అనమాట. సో అది కూడా నాకు
1 మంత్లో డాలర్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో 1 పర్సన్కి థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. సో వెంకీ అభి అలియాస్ అభి ఏలూరు అనమాట. సో డాలర్స్కి అయితే నాకు చాలా హెల్ప్ చేసిండు. సో తన వల్లనే నాకు డాలర్స్ అయితే తొందరగా కంప్లీట్ అయినాయి. అండ్ నా ఛానల్ అయితే ఈరోజు ఫస్ట్ పేమెంట్ తీసుకునే ఛాన్స్ అయితే నాకు వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ అభి. అండ్ నెక్స్ట్ అందరూ అనుకుంటారు అనమాట, అవసరమా లైవ్లో ఇన్ని మాటలు పడుకుంటూ లైవ్ చేయడం అవసరమా అని అంటూ ఉంటారు. సో అన్ని మాటలు పడుకుంటూ అవసరం అంటే ఎవరో తెలియని వాళ్ళు మన లేదో అన్నారని మనం అయితే రియాక్ట్ కావద్దు. సో వాళ్ళకి నచ్చలేదు, మనం అందరికీ నచ్చాలని అయితే రూల్ ఉండదు కదా. సో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆ కామెంట్ పెట్టిరు. సో మనకు ఆ కామెంట్ నచ్చలేదు కాబట్టి మనం రిప్లై ఇవ్వకుండా ఉంటే ప్రాబ్లం ఉండదు కదా. సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను అనమాట. ఎవరైనా బ్యాడ్ కామెంట్ చేసినా సరే ఫస్ట్ ఫీల్ అయ్యేది అనమాట లైవ్ పెట్టిన స్టార్టింగ్లో బాధ అనిపించేది ఏడ్చినా కూడా. సో అట్లా ఫస్ట్ అయితే ఒక 2-3 మెంబర్స్తో లైవ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే పర్లేదు అనమాట. సో మెయిన్ నేను చేసే లైవ్ వలన నా ఛానల్ అయితే గ్రోత్ అయిందనమాట. సో అందరూ కూడా లైవ్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఎవరో తెలియని వాళ్ళు పెట్టిన కామెంట్కి అయితే మనమైతే రియాక్ట్ అవ్వద్దు అనమాట. సో 10 మంది బ్యాడ్ కామెంట్స్ చేస్తే ఆ 10 మందిని పక్కన పెట్టి ఒక్కరు మంచి కామెంట్ చేస్తారు చూడండి, ఆ ఒక్కరి కోసం మన లైవ్ అయితే చేయాలి. సో అదైతే నేను ఫాలో అవుతున్నా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంతసేపు అయితే చెప్పను నేను. సో మనకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చింది కదా. ఎంత పేమెంట్ వచ్చి ఉంటుందో గెస్ చేయండి. సో పర్లేదన్నమాట. సో ఇంటి దగ్గర ఉండి ఒక అమ్మాయి ఇంట్లో ఖర్చుల మందం హస్బెండ్కి హెల్ప్ఫుల్గా ఉన్నా చాలు కదా. సో ఆ విధంగా అయితే నేనైతే ఫీల్ అయ్యి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. కానీ నేనైతే ఫస్ట్ అమౌంట్ అయితే చాలా తక్కువనే వస్తుంది అనుకున్నా, కానీ పర్లేదండి అమౌంట్ అయితే ఫుల్గానే వచ్చిందనమాట. ఫుల్గా అంటే ఎంత వచ్చినా గెస్ చేయండి. నేనైతే డైరెక్ట్గా అయితే చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే పేమెంట్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదని అన్నారు. సో మా ఆయన కూడా అదే చెప్పిండు, పేమెంట్ వీడియో చేయకు అనేసి అన్నారు. కానీ పేమెంట్ వీడియో చేస్తే నాలాంటి ఇంకా కొంతమందికి యూజ్ అవుతుంది అనేసి నేనైతే పేమెంట్ వీడియో అయితే పెడుతున్నా. సో ఈ వీడియో ఇంకా కొంతమంది కదా ఒకరిద్దరికి యూజ్ అయినా చాలా అనమాట. సో నాకైతే యూట్యూబ్ నుంచి అయితే ఇంత పేమెంట్ వచ్చింది. సో ఇది ఎంత ఉంటుందో గెస్ చేయండి. సో ఏంటి అని అంటే నేను ఈ పేమెంట్తో ఫస్ట్ పేమెంట్ కదా. సో ఈ పేమెంట్తో అయితే మాది సూర్యాపేట కదా. సో దురాజ్పల్లిలో వృద్ధాశ్రమం అని ఉందన్నమాట. సో ఆశ్రమం ఉంది. సో ఆశ్రమంలో అయితే ఫుడ్ అయితే పెట్టించబోతున్నాను అనమాట. Jan 28కి ఫుడ్ అనేది వాళ్ళకి ఫుడ్ డొనేషన్ అనేది ఉందన్నమాట. ఈ పేమెంట్తో అనాథలకి ఫస్ట్ పేమెంట్తో అనాథలకి ఫుడ్ డొనేషన్ ఉంది. దురాజ్పల్లిలో పెద్దగట్టు గుట్ట వెనుక వృద్ధాశ్రమం ఉంది కదా. సో దాని పేరైతే ఐడియా లేదు, మేము ఒకసారి అయితే వెళ్ళొచ్చినాం, మేమైతే ఐడియా లేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే వీడియో అయితే తీసి పెడతాం. సో ఆ వృద్ధాశ్రమానికి ఫుడ్ డొనేషన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నేనైతే ఆ వృద్ధాశ్రమం పేరు అండ్ దాని కింద క్యూఆర్ అయితే ఒక వీడియో చేస్తాను. ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళైతే క్యూఆర్కి అయితే సెండ్ చేయొచ్చు. సో ఎందుకు అనంటే నేను చేసే ఫుడ్ డొనేషన్లో మీరు కూడా కొంచెం పార్ట్నర్ అయినట్టు ఉంటుంది కదా. సో దేవుడు ఎంతో మంచి చేస్తే ఎంతమందికో మంచి చేస్తే మనకు కొంచెమైనా చేస్తారనే ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను అలా అనాథలకి ఫుడ్ డొనేషన్ అయితే చేయించబోతున్నాను, అది కూడా Jan 28 అనమాట. సో ఫైనల్గా ఇంత అమౌంట్ వచ్చింది నాకు. ఇంత అమౌంట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. నేనైతే నార్మల్గా అయితే చెప్తున్నాను అనమాట. ఎంత అని అంటే ఇప్పుడు నేనైతే ఒక సేవింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. సో నార్మల్గా లేడీస్ అందరికీ సేవింగ్ మిషన్ ఎంత ఉంటుందో తెలిసే ఉంటుంది కదా. సో అలాంటి సేవింగ్ మిషన్లు 2 కొనుక్కోవచ్చు అనమాట, అర్థమయ్యే ఉంటుంది కదా. సో అలాంటి సేవింగ్ మిషన్స్ 2 కొనుక్కోవచ్చు. సో నేనైతే ఫస్ట్ పేమెంట్ అనాథాశ్రమంకి వెళ్ళిన తర్వాత సో మిగిలిన డబ్బులతో కొంచెం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని నేనైతే సేవింగ్ మిషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఎలా ఉంది నా ఐడియా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో చాలా మందికి యూజ్ అవ్వకుండా ఒకరిద్దరికి యూజ్ అయినా చాలు నా పేమెంట్ వీడియో. దీనికి కూడా చేయడం అవసరం అంటే సో నాలాంటి ఒక 2 అమ్మాయిలు 3 అమ్మాయిల కోసం చేశాను అనుకోండి, ఓకేనా. సో ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి ప్లీజ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అనాథాశ్రమం ఫుడ్ డొనేషన్ వీడియో అయితే నేనైతే చేయబోతున్నాను అనమాట. అండ్ నేనైతే నెక్స్ట్ వీడియోలో క్యూఆర్ కూడా పెట్టబోతున్నా. సో ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ క్యూఆర్కి అయితే సెండ్ చేయండి. సో మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది కదా. సో అండ్ ఫైనల్గా నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఓకేనా. సో పేమెంట్ అనేది వచ్చింది కదా. సో 1 year కష్టపడ్డా. సో కష్టపడ్డది కష్టం అయితే గుర్తుకు లేదు, కానీ ఫలితం అయితే దక్కింది కదా, చాలా హ్యాపీ. సో ఎవరైనా యూట్యూబ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే అమ్మాయిలకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట. సో ఈరోజు రేపు ఎల్లుండి రాకున్నా ఫలితం రాకున్నా ఒక 10 days తర్వాత అయినా అట్లా ఒక 1 year కాకపోయినా ఒక 2 years అయినా పడుతుంది అనమాట. సో వెయిట్ చేయాలి, దేనికైనా పేషెన్స్ ఉండాలి. సో నేను కూడా అలాగే పేషెన్స్తో వెయిట్ చేసిన, నాకైతే ఫలితం అయితే దక్కిందనమాట. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, మా హస్బెండ్కి డాలర్స్ రావడానికి హెల్ప్ చేసిన అభికి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫుడ్ డొనేషన్ వీడియోలో కలుద్దాం. అండ్ అలాగే మన లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి, చూడండి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.